రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది అంతరించిపోతూ ఉంది అని, ఇటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే చాలా దారుణమైన పరిస్థితులుంటాయి అని చెప్పి, విజయవాడలో తాజాగా సమావేశమైన 10 వామపక్ష పార్టీలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి. చంద్రబాబు నాయుడు గారి అప్రజాస్వామిక విధానాలు ఇకనైనా ఆపకపోతే అండ్ ప్రశ్న రావణ్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకొని విడుదల చేయకపోతే రోడ్లెక్కి తీవ్రమైన నిరసనలకు మేము పూనుకుంటాము అని, 2 ఏళ్లలో 1549 సోషల్ మీడియా కేసులు పెట్టారని, 1344 మందిని అరెస్టు చేశారు అని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అని, సోషల్ మీడియాలోనో యూట్యూబ్ ఛానల్స్లోనో మీడియా వేదిక మీదనో మాట్లాడారు అని మాటల మీదే ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టం అంటే ఉపా చట్టం కింద కేసులు పెట్టడం ఏంటి అని, ఆ 10 వామపక్ష పార్టీలు అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అండ్ ఇక్కడ సిపిఐ నారాయణ గారు అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో, ఏ భాష ఉపయోగించారో, రావణ్ కూడా అదే మాట్లాడారు, అదే భాష ఉపయోగించారు. సో దానికి రావణ్ మీద ఉపా కేసు అప్లికేబుల్ అయితే మరి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అదే కేసు అప్లికేబుల్ అవుతుంది కదా. అండ్ రావణ్ పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఇద్దరు సేమ్ టు సేమ్, ఒకటే తేడా ఉంది. పవన్ కళ్యాణ్ చేతిలో చెప్పు తీసుకొని మాట్లాడిండు, రావణ్ చేతిలో చెప్పు ఒకటి తీసుకోలేదు. ఇద్దరి మధ్య అది ఒకటే డిఫరెన్స్ ఉంది. ఇద్దరు సేమ్ టు సేమ్. అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగానే ఆయన్ను ఫాలో అవుతున్నానని చెప్పి ప్రతి సందర్భంలో రావణ్ మాట్లాడుతూ వచ్చారు. కాళ్ళు చెప్పు ఒకటి తీసుకోలేదు, మిగతా అంత సేమ్ టు సేమ్ అని చెప్పి నారాయణ గారు కూడా పంచులేస్తూ ఉన్నారు. వెరసి మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ విధానాల మీద క్షేత్రస్థాయిలోనే కాకుండా ఇప్పటి వరకు వాళ్ళకు ప్రతి అంశంలోనూ దాదాపు మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిన, పరోక్షంగా ఆయన మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిన పార్టీల్లో కూడా బహుశా తీవ్ర అసంతృప్తి అయితే కనిపిస్తూ ఉంది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంత అప్రజాస్వామికంగా పదే పదే వ్యవహరిస్తూ ఉన్నారు అంటే ఏమో మరి వాళ్ళకే తెలియాలి.